హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పులిచింతల ప్రాజెక్టు కృష్ణానది దగ్గరికైతే మనం వచ్చేసామన్నమాట. చూద్దాం, ఎప్పట్లాగానే మన బుట్టల్లో, ఐరన్ బుట్టల్లో ఎలాంటి చేపలైతే పడ్డాయో చూద్దామని అయితే వచ్చేసాను. చాలా ఉదయాన్నే వచ్చేసాను. లైట్గా ఎండ కూడా వచ్చేసింది. చూద్దాం, మనం అయితే ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోదాం. మన బుట్టల్లో ఎలాంటి చేపలైతే పడ్డాయో చూడాలి. చూస్తూనే ఉండండి. అసలు చేపలైతే మాత్రం ఎక్కడా కూడా సైలెంట్గా ఉంది. ఎక్కడా కూడా అసలు కెలకేసినట్టుగా కూడా కనపడతలేదు. అంతా సైలెంట్గా ఉంది. చూడాలి మరి చేపలు అసలు ఏమైనా పడ్డాయా లేదా అనేది చూడాలి. పడకపోతే మాత్రం బుట్టలు కొంచెం అటు చేంజ్ చేయాలి. అసలు చేపలన్నీ ఇడిపోతున్నాయి, అర్థం కావట్లా. కృష్ణానదిలో మాత్రం రోజు రోజుకి నీళ్ళు అయితే తగ్గిపోతున్నాయి. తగ్గిపోవటం వల్ల చేప కొంచెం అలికిడిగా ఉండి లోతులోకి అయితే వెళ్ళిపోయింది చేప. అందువల్ల చేపలు పడతలేదు అనుకుంటున్నాను నేనైతే. ఐరన్ బుట్టలు అంటే ఎక్కువగా మనం ఒడ్డునే పెట్టాలి కదా, చివరనే పెట్టాలి, అంచున. ఒడ్డున అంటే లోతు తక్కువలో పెట్టాలి. అందువల్ల మ్యాక్సిమం నైట్ పూట కంపల్సరీ, ఎక్కడ ఎంత లోతులో ఉన్న చేప అయినా సరే రాత్రిపూట కంపల్సరీగా ఒడ్డుకు రావాల్సిందే. ఒడ్డుకు వస్తాయి అన్నమాట. అందువల్లే మనం ఎక్కువగా ఒడ్డును పెడతా ఉంటాం. సరే చూద్దాం, ఇక మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. చూస్తూనే ఉండండి. మనమైతే ఒక్కొక్క బుట్ట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఆ బుట్టల్లో చేపలు, ఎలాంటి చేపలు పడ్డాయో చూద్దాం. మనమైతే బుట్టల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక ఒక్కొక్క బుట్టలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. అసలు బుట్టలు కూడా సైలెంట్గా ఉన్నాయి. అసలు ఎక్కడక్కడ సౌండ్ కూడా రావట్లేదు బుట్టలు కూడా. అసలు చేప కూడా లేదు ఇందులో. ఇంతసేపు ఊగుతుంది అనుకుంటున్నా. జల్లబడితేనే అసలు ఊపొచ్చేది.